మానవత్వం లేని ప్రవర్తన. అన్నం పెట్టే రైతన్నను నిర్దాక్షిణీయంగా గెంటివేసిన వైనం. కనీసం అతని వయస్సుకైనా ఇవ్వని గౌరవం. వెరసి ఓ సామాన్యుడిపై పోలీస్ అధికారి దాష్టికం అందరినీ కలచివేస్తోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో ఓ వృద్ధ రైతు తన భూ సమస్యను చెప్పుకునేందుకు అందరిలాగే తాను కూడా భూభారతి సదస్సుకు హాజరయ్యేందుకు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళాడు. తను కూడా తోటి రైతులతో కలిసి అక్కడే క్యూ లైన్లో నిల్చొని తానెప్పుడు అధికారితో తన బాధను చెప్పుకుంటానా అని నిరీక్షిస్తున్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ ఒక్కసారిగా ఆ ఎంఆర్ఓ ఆ రైతును బయటకు పంపండి అని ఆదేశించడంతో ఓ ఏఎస్ఐ తీవ్ర ఆవేశంతో తన జులాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఆ 90 ఏళ్ల వృద్ధ రైతుపై కనీస మానవత్వం మరిచి ఒక్కసారిగా తన బలాన్ని ప్రదర్శిస్తూ గుంజుకుంటూ బయటకు నెట్టివేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బడాబాబులకు కొమ్ము కాస్తూ ఇటువంటి సామాన్యులపై తమ అధికార దర్పాన్ని ప్రదర్శించే ఇలాంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలని సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆఫీస్కు పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా. అడిగిన ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. ఏ మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చండే గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేనాడు ఆఖరి కట్టి ఏమో ఏం చేయాలనే కోపం పుట్టింది చేస్తాని. అద్దద్దు 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 అనవచ్చు అందరూ. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కుకున్నా. నా బతుకు గిట్లయింది, నేను పెద్ద మనిషిని. ఇగో చూడండి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. సంవత్సరం పోయినా నేను భూమి సంగతికే పోయినా. భూమి సంగతికి పోయి మావిడ పోయి ఇచ్చిండు అనుకో, దిరస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. అది ఆగు వస్తాయి దిరస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో అంటే ఆగాలన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని, నేను నాకే చూడండి బాపు 90 ఏళ్ళు ఉంటుంది, 90 దాటిపోయింది. చూడండి చూసుకోండి. పై అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో ఘటనకు బాధ్యుడైన ఆ ఏఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం కాస్త ఊరట కలిగించే అంశం. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడున్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది.